అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన ఎన్డీఏ సభకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. సీమ దద్దరిల్లింది, రాయలసీమ గడ్డపై అడుగుపెట్టిన విశ్వజిత్ నరేంద్ర మోదీ గారికి నమస్కారం అంటూ లోకేష్ ప్రసంగం ప్రారంభించారు. రత్నాల సీమ రాయలసీమ, పౌరుషాల సీమ రాయలసీమ, రాయలసీమకు నీరు ఇస్తే ఇక్కడ రైతులు బంగారం పండిస్తారు. నాడు నందమూరి తారక రామారావు కరువు సీమ రాయలసీమకు తెలుగు గంగను తీసుకొచ్చి సిరులు పండించారని తెలిపారు. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ, వికసిత్ రాయలసీమ చంద్రబాబు గారు పవనన్న కళ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మన బయటికి ఎంటేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తాం జరిగింది. 2014 నుంచి 2019 మధ్యన రాయలసీమని కూడా అభివృద్ధి బాటలో ఆనాడు మనం పెట్టాం. మనం గతంలో చూసాం, కొంతమంది ఫ్యాక్షన్ నాయకులు రాయలసీమతో రక్తం పారిస్తే చంద్రబాబు నాయుడు గారు నీరు పారిచ్చిన వ్యక్తి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులు మనం పూర్తి చేశాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆనాడు ప్రాజెక్టు కూడా ప్రారంభించాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, కార్బన్, డిక్సన్, జోహో, టీసీఎల్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. కరూరు జిల్లా లాంటి అనంతపూర్కి